కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు కథావాణి శ్రోతల కోసమే నేను ప్రత్యేకంగా రాసి నా స్వరంతో వినిపిస్తున్న ఎగ్జిట్ అనే కథను వినిపించబోతున్నాను. ఇది ఒక ఆలోచనాత్మకమైన, మనోవిశ్లేషణాత్మకమైన, ప్రయోజనాత్మకమైన కథ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా ఎగ్జిట్ కథలోకి ఎంటర్ అయిపోదాం. సెల్ ఫోన్ రింగ్ అవటంతో స్క్రీన్ వంక చూసింది సాహితి. అక్క సుజన అని డిస్ప్లేలో కనిపించింది. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే కాల్ బటన్ నొక్కింది. హలో అక్క అంది. ఏం చేస్తున్నావే అని అడిగింది సుజన. ఏం లేదక్క, ఇప్పుడే వంట అయింది, ఖాళీగానే రిలాక్స్ అవుతూ కూర్చున్నా. ఏం కూర చేసావేంటి? నీకు అసలే వంట రాదు. వంకాయ కూర చేసి దోసకాయ పచ్చడి చేశాను. వంకాయ కూర అంటే ఉల్లిపాయ ముక్కలు, కూర ముక్కలు తరిగి పోపు నేయటమేనా? అంతే చేశాను. అనుకున్నా నువ్వు మాలో కానివి, నీకేమీ తెలియదు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నూరి చెయ్యకపోయావా? లేకుంటే ఎండుమిరపకాయల కారం నూరి కూరి గుత్తి వంకాయ చేసినా బాగుంటుంది. నీకు చాలా బద్ధకం బాబు, ఏ పని ఇంట్రెస్ట్గా చేయవు. నేను వంకాయను ఎన్ని రకాలుగా చేస్తానో, రుచి అదిరిపోతుంది. మీ బావగారైతే బాగుంది అంటూ తింటారు. మీ ఆయన నోట్లో నాలుక లేని మనిషి గనక నువ్వు ఎలా చేసి పెట్టినా మాట్లాడకుండా తింటున్నాడు. లేదక్క, బాగానే తింటారు. ఏం తింటారు నీ మొహం? నీలాంటి తెలివి తక్కువ దద్దమని ఆ మహానుభావుడు ఎలా భరిస్తున్నాడో కానీ. అవును, అన్నట్టు నిన్నేదో షాపింగ్కి వెళ్ళావట, ఏం కొన్నావు? నాకు 2 చీరలు, ఇంకా ఇంట్లోకి ఏవో బెడ్షీట్లు, టవల్స్ తెచ్చాను. ఏరి వీడియోలో చూపించు చీరలు అంది సుజన. ఇప్పుడు ఆ చీరలు చూపిస్తే అక్క ఏదో ఒకటి అంటుంది అన్న భయంతో ఇప్పుడా అంది సాహితి. ఎందుకే అంత విసుగు? ఎప్పుడు మన్ను తిన్న పాములా అలా డల్గా ఉంటావే? అస్సలు యాక్టివ్నెస్నే లేదు నీలో. నేను చూడు, నీకన్నా 4 ఏళ్ళు పెద్దయినా ఎంత చురుకుగా ఉంటానో. మా అపార్ట్మెంట్లోని ఆడవాళ్ళంతా నువ్వెంత యాక్టివ్ సుజన అని ఆశ్చర్యపోతూ అంటుంటారు. నేను చిన్నప్పటి నుంచి అంతే అనుకో అని అక్క సుజన చెప్తుండగానే సెల్ అలాగే చేతిలో పట్టుకొని అల్మారా దగ్గరికి వెళ్ళింది సాహితి. గ్రీన్ కలర్ సిల్క్ చీర, ఊదా రంగు కాటన్ జరీ చీర తీసి చూపించింది. విడిగా రివర్స్లో పెట్టి చీర మడతలు కూడా విప్పింది. అంత ముదురాకుపచ్చ రంగేమిటే బెదిరిపెట్టినట్టు? నువ్వు అసలే కాస్త రంగు తక్కువ. ఆ ఊదా రంగు చీరేమో మరీ లైట్ కలర్లో ఉండి తేలిపోతున్నట్టు ఉంది వెలా తేలాపోతూ. నీకు అస్సలు సెలక్షన్ తెలియదు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మంచి చీరలు సెలెక్ట్ చేసి పెట్టేదానిగా. ఏది అడగవు పెట్టవు అంటూ దీర్ఘం తీసింది సుజన. ఆ మాటలతో సాహితి మనసు చిన్నబోయింది. అయినా తన మాటలను ఎలా తీసి పక్కన పెట్టినట్టు మాట్లాడాలో, నాకు ఇవే నచ్చాయి అని ఎలా చెప్పాలో తెలియలేదు. మాటకారి, ఒక్కోసారి దబాయించి మాట్లాడుతూ ఎదుటి వాళ్ళ ఇష్టాలను, అభిప్రాయాలను కొట్టిపారేసేది ఆయన అక్కతో ధాటిగా, ధీటుగా ఎలా మాట్లాడాలో తెలియని మితపాషి, నెమ్మది స్వభావం కలది సాహితి. ఆమె ప్రపంచం వేరు. అక్క సుజన ప్రపంచంతో దానికి సరిపోలదు, సరిపడదు. అయినా ఆ మాటలను కాన్ఫిడెన్స్తో చెప్పలేని అతి మంచితనం, మాటలు దొరకనితనం, బేల స్వభావం ఆమెవి. అలాంటి వాళ్ళ ముందు తన వ్యక్తిత్వం తేలిపోతున్న భావన కలిగి మరింత ముడుచుకుని పోతుంది తనలోకి తను అత్తపత్తిలా సాహితి. అదే అతి భాషిని, అతి ఆత్మవిశ్వాసం, ఎదుటి వాళ్లను ముఖాన్నే టక్కున ఏదైనా అనగల సాహసం సుజనకు లభించేలా చేశాయి. సాహితి, రేపు నేను మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను, ఇంట్లోనే ఉంటావుగా అని అడిగింది సుజన చెల్లెల్ని ఉద్దేశించి. రమ్మని చెప్పటానికి నోరు రాలేదు సాహితికి. ఎందుకంటే తను వస్తోందంటే
ఏదో భయం తన వెన్నుపూసలో జరజర పరుగులు తీస్తుంది. ఎంత వద్దనుకున్నా ఏదో యాంగ్జైటీ గుండెను దడదడలాడించేస్తుంది. అక్క సుజనవి ఎక్స్రే కళ్ళు. లోపలికి అడుగు పెడుతూనే ఇంటి గది మూల మూలలను పరిశీలించి, ఇదేంటే ఇల్లు ఇలా పెట్టుకున్నావు? ఆ బ్యాగ్ ఏంటక్కడా? ఈ విడిచిన బట్టల బుట్ట ఇక్కడేంటి? అల్మార్లో డస్ట్ చూడు ఎలా ఉందో? ఆ గ్యాస్ స్టవ్ ఏంటి అంత జిడ్డుగా ఉంది అని ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తూ అడుగుతుంది. దాంతో చాలా కాన్షియస్ అయిపోతుంది సాహితి. ముఖంలో నీలి నీడలు కమ్ముకుంటాయి. నిజానికి ఇల్లు అంత డట్టిగా ఏమీ పెట్టుకోదు సాహితి. పైగా రేపు అక్క వస్తోందంటే భయంతో నడుములు పడిపోయేదాకా ఊడ్చి తుడిచి సర్దుతుంది. అయినా సుజన ఏదో ఒకటి అంటూ వంకలు పెడుతూనే ఉంటుంది. నోట్లో నాలుక లేని సాహితి చెయ్యని తప్పుకు నేరస్తురాల్లా తల కొంచెం కిందికి వంచి కనురెప్పలు వాల్చేస్తుంది. దాంతో మరింత రెచ్చిపోతుంది సుజన. ఇప్పుడు అక్క వస్తోందంటే తను పడవలసిన పాటలు కళ్ల ముందు గిర్రును తిరుగుతున్నా ఇంటికి వస్తానన్న వాళ్లను వద్దని ఎలా అనాలి అన్న మొహమాటం మనస్సుకు అడ్డుపడటంతో, అలాగే రా అక్క, ఇంట్లోనే ఉంటాను అంది సుజనతో. దాంతో అవతల సుజన కడుపు నిండిపోయింది. రోజు ఎవరో ఒకరితో అలా కలిసి వాళ్ళను విమర్శిస్తూ పెత్తనం చెలాయిస్తూ మాట్లాడి తన ప్రాముఖ్యతను తెచ్చిపెట్టుకున్న పెద్దరికాన్ని ప్రదర్శిస్తే గాని తృప్తిగా ఉండదు ఆమెకు. ఇక అదే పని ఆమెకు రోజు. పొద్దున్న లేచినప్పటి నుంచి దేనికో హడావుడి పడుతూ ఉరుకులు పెడుతున్నట్టు పనులు చేస్తూ హైరాణ పడిపోతున్న భార్య సాహితిని చూస్తూ, ఎందుకలా దేనికో కంగారు పడుతున్నావు? నీ టెన్షన్కి కారణం అని అడిగాడు సాకేత్. సుజనక్క వస్తోందండి. అయితే ఏంటి, దానికెందుకు అంత టెన్షన్? టెన్షన్ ఏమీ లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. ఎక్కడ నార్మల్గా ఉన్నావు? నీ ముఖం చూస్తుంటే తెలియట్లేదు. ఆహా, తొందరగా పనులు చేసుకుంటే ఆ తర్వాత తీరుబడిగా కూర్చొని అక్కతో మాట్లాడొచ్చని. సాహితి అబద్ధం చెప్తోందని అర్థమైంది సాకేత్కు. అందుకే తను చెప్పదలుచుకున్నది ఇండైరెక్ట్గానే చెప్పటం మొదలుపెట్టాడు. సాహితి, కూల్గా ఉండటం నేర్చుకో. దేనికి టెన్షన్ పడద్దు. ఎవరో తరుముతున్నట్టు ఎందుకలా ఉరుకులు పెట్టుకుంటూ పనులు చేస్తున్నావు? ఎంతసేపు ఎవరి గురించో ఆలోచిస్తూ నీ ప్రశాంతతను పాడు చేసుకోవటమేనా? దేనికి ప్రయారిటీ ఇవ్వాలో, దేన్ని అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదో నీకు నువ్వే నిర్ణయించుకో. ముందు నువ్వు, ఆ తర్వాతే ఎవరైనా, ఆఖరికి నేనైనా అని సాకేత్ అనగానే భర్త సాకేత్ తన శరీర కదలికలను మనసు స్థితిని కనిపెట్టేస్తున్నాడని అర్థమై జాగ్రత్త పడే ప్రయత్నం చేయసాగింది సాహితి. మీరు ఏవేవో ఊహించుకొని నాకేవేవో జాగ్రత్తలు చెప్తున్నారు. నేను నార్మల్గానే ఉన్నానంటే నమ్మరే. అయినా ఎవరొస్తున్నారని మా అక్కేగా అంది తెచ్చిపెట్టుకున్న నార్మల్ బిహేవియర్తో. నేను జనరల్గానే చెప్తున్నాను. 2 ఏళ్లుగా నీ స్వభావాన్ని బాగా కనిపెడుతూ వస్తున్నవాడిగా చెప్తున్నాను. ఎవరేం చెప్తే దానికి తల ఊపే అందరికీ భయపడే నీ మెతక స్వభావం తర్వాత నీకే నష్టాన్ని కలిగిస్తుంది. నీకంటూ కొన్ని ఇష్టాలు పద్ధతులు లేకుంటే నీ వ్యక్తిత్వానికి అర్థం ఏముంటుంది? నీ ఇండివిజువాలిటీ నీకుండద్దా? ఇలా అయితే నీకిక నీ లైఫ్లో సుఖం సంతోషం మాటాటించి ప్రశాంతత కూడా ఉండవు అన్నాడు సాకేత్ జాలిగా భార్య వంక చూస్తూ. భార్య అమాయకత్వం, అతి నెమ్మది స్వభావం పెళ్ళైన రోజు నుంచి గమనిస్తూ వస్తున్న అతనికి మనసులో భార్య గురించిన కొన్ని భయాలు ఆందోళనలు ఎప్పటినుంచో ఏర్పడిపోయి ఉన్నాయి. ఇలాంటి మనిషి తనంతట తాను ఒంటరిగా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తే ఎలా బతుకుతుంది? ఎవరు ఏం చెప్తే అది వినే రకం. తనకంటూ కొన్ని పద్ధతులు ప్రత్యేకతలను తను కలిగి ఉండాలన్న ఆలోచనే లేదు.
ఇప్పుడు తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళక్క సుజన వస్తుంది. ఏదో ఒకటి అంటుంది. ఆమె మాటల ప్రభావం ఈమె మీద పడిందంటే సాహితి మనసు కృంగిపోతుంది. తనతో మాటల్లో గెలవలేక ఇంకా ఇంకా ఆత్మన్యూనతకు గురవుతుంది. సాహితి మానసిక బలహీనత రాను రాను తనకో పెద్ద సమస్యగా తయారవుతోంది. ఆమెలో మార్పు కోసం తను చెప్పని మాట లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. అయినా ఆ మనిషిని ఎంత స్ట్రాంగ్గా తయారు చేయాలని తను చూసినా ఫలితం లేకుండా పోతోంది అనుకున్నాడు సాకేత్. ఆఫీస్కు టైం అవుతుండటంతో అబ్సెంట్ మైండెడ్నెస్తో ఉన్న భార్యను కుదిపి ప్రస్తుతానికి తెస్తూ బ్రేక్ఫాస్ట్ పెట్టమని అడిగి మరీ పెట్టించుకుని తిని వెళ్ళిపోయాడు. ఆ రోజు గోల్డెన్ నెస్ట్ అపార్ట్మెంట్ 5వ అంతస్తులోని 508 డీలక్స్ ఫ్లాట్ ముందు నిల్చొని బెల్ కొట్టాడు సాకేత్. డోర్ తీసిన సుజన ఎదురుగా నిల్చుని ఉన్న మరిది సాకేత్ను చూసి ఆశ్చర్యపోయింది. సాకేత్, మీరా? ఏంటి అకస్మాత్ రాక? సాహితి వచ్చిందా? ఆయన వెనక్కి చూస్తూ అడిగింది సుజన. 30 ఏళ్ల వయసుండే సుజన చాలా సాధారణంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళిద్దరినీ పక్కపక్కన నిల్చోబెడితే సాహితే బాగుంటుంది అంటారు ఎవరైనా. అయినా సుజన పెద్ద గొంతుతో మాట్లాడే ఆ తీరు, ఆ మాటల్లో కమెంట్ చేస్తున్నట్టుండే అధికార స్వరం, అన్నింటా నేనే ఎక్కువ అన్నట్టు ప్రస్ఫుటించే ఆ అహంకారం, ఇవి మాత్రం ఆమెలో లేని ఆధిక్యతను తెచ్చిపెడుతూ ఉంటాయి. సుజన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వు నవ్వుతూ, సాహిత్య రాలేదు వదిన గారు, నేనే మీ అపార్ట్మెంట్ ముందు నుంచి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ ఒకసారి పలకరించిపోదామని వచ్చాను అని అన్నాడు. చాలా సంతోషం, ఇది మా ఇళ్ళని గుర్తుపెట్టుకుని మరీ వచ్చినందుకు. అన్నయ్య గారు ఈ సమయంలో ఉండరని తెలుసు, అయినా వచ్చాను. మంచి పని చేశారు, కూర్చోండి. నిన్ననే వచ్చింది ఈ సోఫా సెట్, మీరే ఫస్ట్ గెస్ట్. సెలక్షన్ సూపర్ కదా? నాదే. మీ ఇంట్లో సోఫా సెట్ రంగు మాసి కుషన్ పోయి చాలా పాడయ్యాయి. వచ్చినప్పుడల్లా సాహితికి చెప్తున్నాను కొత్తవి తీసుకోండి అని. దానికి ఏదీ ఇంట్రెస్ట్ ఉండదు. కూర్చోండి, కాఫీ తెస్తాను, నేను కాఫీ బాగా పెడతాను అంటూ లోపలికి వెళ్ళింది సుజన. కాఫీ కప్తో బయటికి వచ్చింది. కప్ అందుకొని ఒక్క సిప్ చేసి ఆగి తలెత్తి చూస్తూ, ఈ కాఫీ కన్నా కూడా నాకు మీలో నచ్చేది మీ కాన్ఫిడెన్స్. మీ చెల్లెలు సాహిత్యలో నచ్చనిది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అక్క చెల్లెళ్ళిద్దరిలో ఎంత తేడా అన్నాడు సాకేత్. కాఫీ తాలూకు ప్రశంసల కోసం ఎదురు చూస్తున్న సుజన నిరాశపడిపోతూ, కాఫీ బాగాలేదా సాకేత్ అని అడిగింది. నిజం చెప్పాలంటే సాహిత్య కలిపే కాఫీ ఇంతకన్నా బాగుంటుంది. అయినా ఎలా ఇస్తుందో తెలుసా వదిన గారు? ఎలా ఉందండి కాఫీ? బాగుందా? డికాషన్ లైట్గా లేదు కదా? షుగర్ ఎక్కువ కాలేదు కదా? అని 10 ప్రశ్నలేసి తను చేసిన కాఫీని తనే సంశయిస్తూ ఉంటుంది. మళ్ళీ తనే అన్నాడు సాకేత్, మీ చెల్లెలి సాహితి చాలా పిచ్చి పిల్లండి. ప్రతిదానికి సందేహాలే, ప్రతిదానికి భయమే. తన మీద తనకు నమ్మకం లేదు, గౌరవం లేదు. ఎవరన్నా ఒక్క మాట అనగానే తెగ బాధపడిపోతుంది. ఒక చిన్న నెగటివ్ కామెంట్కి కూడా ఎంత ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుందో. ధైర్యంగా ఎదిరించలేదు. నేనే కరెక్ట్ అన్న మాట తన నోటించి రాదు. కరెక్ట్ అయినా. సాహితి వంట ఎంత బాగా చేస్తుందో తెలుసా వదిన గారు? నాకు చాలా ఇష్టం తన వంట. నా ఇష్టాలు తెలుసుకొని చేస్తుందేమో సుష్టుగా తినేస్తాను. మా ఇంటి భోజనం తప్ప నాకు ఇంకెవరింటి భోజనం నచ్చదు. ఆ మాటే నేను తనతో అన్నా సాహితికి నా మాటల మీద నమ్మకం లేదు.
మొన్న ఒక రోజు అంటోంది, నాకు వంట రాదని కోపం చేసిందండి మా సుజనక్క. మీరేమో బాగుంటుంది అంటున్నారు, నిజంగా బాగుంటుందంటారా అని అడుగుతోంది. తనకిష్టమైన చీర కొనుక్కొని కూడా ఎవరో బాగలేదని అన్నారని కట్టుకోవటానికి ఆలోచిస్తుంది. కట్టుకున్నా బాగుందా అండి, నిజంగా బాగుందా అని పదే పదే అడుగుతుంది. సాహితికి ఎన్నోసార్లు చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు, ఎవరికో ఇష్టమైనట్టు ఉండాలని చూడకు అని. అయినా ఆ స్వభావం మారదు. అందుకే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలని వచ్చాను అన్నాడు సాకేత్. ఆ ఆఖరి మాటలకు అదిరిపడింది సుజన. నన్నా అంది ఆశ్చర్యంగా. అవును, మిమ్మల్ని. ఇందాక చెప్పానే సాహితి చాలా భయస్థురాలు అని. అన్నిటికన్నా ఎక్కువ భయం మీరంటే. మిమ్మల్ని చూసి చాలా భయపడుతుంది. మిమ్మల్ని అంటే మిమ్మల్ని అని కాదు, మీ డామినేటింగ్ నేచర్ అంటే తనకు చాలా భయం. మీ ప్రభావం నుంచి బయటపడాలని అనుకుంటుందేమో కానీ మనసులో, అయినా బయటికి రాలేదు. వదిన గారు, నా భార్య సాహిత్ అంటే నాకు చాలా ఇష్టం. తనకు చిన్న బాధ కలిగినా నేను సహించలేను. అలాంటిది మీ ప్రభావం తనకు స్వేచ్ఛ లేకుండా, తను ఉండాలనుకున్నట్టు ఉండనివ్వకుండా చేస్తోంది. తన మనసును మీరు కట్టి పడేస్తుండటంతో విలవిలలాడిపోతోంది. అలా అని తనెప్పుడూ నాతో చెప్పకపోయినా నేను అబ్జర్వ్ చేసిన ఆమె సైకలాజికల్ పరిస్థితి అది. ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే మనుషులు స్ట్రెస్కు, మెంటల్ డిప్రెషన్కి, మెంటల్ డిజార్డర్స్కి గురవుతున్నారు. ఇక నిత్యం మానసిక సంఘర్షణకు గురయ్యే సాహితి లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్న మధ్య సాహితి నన్ను ఏమని అడిగిందో తెలుసా వదిన గారు? మీరు వేరే సిటీలో ఎక్కడున్నా జాబ్ ఎత్తుక్కోకూడదు, మీరు పనిచేసే కంపెనీ బ్రాంచులు ఇంకెక్కడా లేవా అని అడిగింది. ఎందుకు అని నేను ఆశ్చర్యంతో అడిగితే, ఆహా ఏమీ లేదు, ఊరికే అని తడబడుతూ అంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, తను మీ మూలంగా ఎంత స్ట్రెస్కు గురవుతోందో, మీ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటోందో. విస్తుపోతూ మరిది మాటలను వింటున్న సుజన, సాహితి నా తోబుట్టువు, చెల్లెలు, అందుకని చనువుగా ఏదో అంటుంటాను అంటూ ఆ తర్వాత ఏమనాలో అర్థం కాక ఆగిపోయింది. నిజమే, మీ చెల్లెల మీద మీకు చనువే కాదు, హక్కు ఉంటుంది. కానీ దేనికైనా కొన్ని లిమిటేషన్స్ అంటూ ఉంటాయి కదా వదిన గారు. అస్తమానం ఎదుటి వాళ్ల పనుల్లో వంకలు పెడుతూ నీకేమీ రాదని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మానసికంగా కుంచుకుపోతారని, అది వాళ్ళని జీవితంలో ఎదగనీయకపోవటం అనేది అటుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను వాళ్లలో పెంచుతుందని మీరు గుర్తించాలి. వదిన గారు, ఇతరుల జీవితాల్లోకి మనం ఎంటర్ అయి వాళ్ల పనుల్లో ఇష్టాయిష్టాలలో వేలు పెట్టడం అనేది వాళ్ళు ఎదుగుతున్న వయసులో కొంతకాలం మాత్రమే అన్నట్టు ఉండాలి. వాళ్ళు ఎదిగి వాళ్ళకంటూ వాళ్ళు ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నాక ఇక మన ప్రమేయాన్ని తగ్గించుకొని ఎగ్జిట్ వైపు నడిచి బయటకు వచ్చేయాలి. ఏ పనిలోనైనా ఎంటర్ అవటం ఎంత ముఖ్యమో, ఇక మన పని అయిపోయింది అనుకున్నాక ఎగ్జిట్ అవటం కూడా అంతే ముఖ్యం. అంతేకాని జీవితాంతం వాళ్ళ కార్యకలాపాల మీద, మనోభావాల మీద మనమే పెత్తనం చెలాయిస్తూ వాళ్ళకు ఊపిరాడని పరిస్థితిని కల్పించకూడదు. నా మాటల వెనుక ఉన్న నా మనసు మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. కాకుంటే మళ్ళీ ఒకసారి, ఈసారి ఓపెన్గా చెప్తాను.
దయచేసి నా భార్య సాహితీ జీవితంలో వేలు పెట్టి ఆమె మనసు మీద స్వారీ చేయటం అన్నదాన్ని ఇక నుంచి మానేయండి. ఆ టైంని మీ లైఫ్ మీద మీరు పెట్టి అందులోని మంచి చెడుల గురించి ఆలోచించండి. సాహితిని తను ఉన్నది ఉన్నట్టు అలా వదిలేయండి. ఆమె జీవితం ఆమె ఇష్టం, దాన్ని మీరు లాక్కోవాలని చూడొద్దు. ఇక వస్తానండి. నేను ఇంత ఫ్రాంక్గా ఇలా మాట్లాడింది ఎందుకో దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అని చేతులు జోడించి నమస్కారం చేసి వెనుదిరిగి వెళ్ళిపోయాడు సాకేత్. ఊహించని విధంగా ఒక్కసారిగా తలిగిన ఆ షాక్కి దిమ్మ తిరిగిపోగా చేష్టలు దక్కి అలాగే నిల్చుండిపోయింది సృజన. ఇదండి ఎగ్జిట్ అనే కథ. విన్నారు కదా. మన జీవితాల్లో ఎక్కువ శాతం మనవాళ్ళు అనుకున్న వాళ్లతోటే చిన్న చిన్న సమస్యల్లా పైకి కనిపించే పెద్ద సమస్యలు ఉంటాయని, అది గ్రహించి వెంటనే వాటికి దూరంగా తొలగకపోతే అవి మనసు మీద క్రమక్రమంగా తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే, నిజమే అని అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ని పంపించండి. ఇది ఇంతటితో సరి. వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.